హలో, వెల్కమ్ టు శ్రీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీని చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనుకొని లైక్ చేయండి. Because you are directly and indirectly you are giving the support to the handmade works. Okay, right. మనం ఇంతకు ముందుకు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అని. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకేనా, ఇదైతే ఈ వీడియోకి ఇది నేను ఇచ్చేస్తాను గివ్ అవే. అండ్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోకి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇదిగో ఇలా రింగ్ మోడల్ వచ్చేసి కిందంతా కూడా మీనావకారి వర్క్తో బాగా వచ్చేస్తుంది. This is the giveaway which I am going to give for the next video. ఓకేనా, సరే. ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉండే, అంటే కంప్లీట్గా గోల్డ్ రెప్లికా లాగా ఉండే గ్రీన్ కలర్ జ్యువెలరీ అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ కుందన్ పెండెంట్. మీరు ఇక్కడ చూడాల్సిందల్లా ఏంటంటే స్టోన్ ఫినిషింగ్ ఎంత నీట్గా, ఎంత రాయల్గా ఉంది అని. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. ఇది ఎలా వచ్చేసిందంటే ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అచ్చు గోల్డ్లో కనుక కుందన్లో తీసేసుకుంటే ఎలా ఉందో ఆ స్మూత్ ఫినిషింగ్ అనేది అలాగా ఉంది. అమ్మవారి పెండెంట్ అవ్వచ్చు అండ్ గ్రీన్ స్టోన్స్ అవ్వచ్చు, అన్కట్ స్టోన్స్ అవ్వచ్చు. యూజువల్గా ఏంటంటే జడా కుందంలో ఎక్కువగా రూబీ అన్కట్ వచ్చేస్తుంది. వెన్ కంపారిటివ్లీ దోస్ టూ స్టోన్స్లో గ్రీన్ కొంచెం తక్కువగా వచ్చేస్తుంది. బట్ ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. గ్రీన్ వచ్చేసి అన్కట్ వచ్చేసి గ్రీన్లో మాల వచ్చేసింది అంటే దిస్ ఈస్ ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ యూజ్ చేసిన నక్షీ బాల్స్ కూడా చూసేసుకోండి. అండ్ ఒక్కొక్క నక్షీ బాల్ మీద అమ్మవారి రూపు ఎంత బాగుంది అనేది యూ కెన్ సీ హియర్. గ్రీన్ బీడ్స్ వచ్చేసి, గ్రీన్ నక్షీ వర్క్ వచ్చేసి వావ్, ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా టోటల్గా. కంప్లీట్గా కట్టుతీగ అల్లకం వచ్చేస్తుంది. అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. మీకు మంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది మాల అంతా. ఇట్ ఈస్ టూ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is this is a beautiful black beads. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్గా ఉండే స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట. చిన్న చిన్న పీస్ వర్క్ వచ్చేసింది అండ్ ప్రతి దాని మీద స్టోన్స్ వచ్చేసాయి. జనరల్గా మనకి ఏంటంటే బ్లాక్ స్టోన్స్ అనేది రావడం అనేది కొంచెం రేర్గా వస్తుంది. అండ్ ఇక్కడ ప్రతి బీడ్ మీద స్టోన్ వర్క్ వచ్చేసింది, ప్రతి బీడ్ మీద స్టోన్ వర్క్ వచ్చేసింది. అండ్ లెంత్ వచ్చేసి 17.5 అలా ఇచ్చేసాను. అండ్ మధ్యలో అంతా కూడా ఆనెక్స్ బీడ్స్తో టచ్అప్ చేస్తూ డిఫరెంట్గా, అంటే ఎగ్జాక్ట్గా ఇది గోల్డ్లో చేయించుకున్నాము అనేలాగా ఉందన్నమాట. మాల అనేది డీసెంట్గా ఉంది అండ్ ఎటువంటి రఫ్నెస్ కానీ ఆ ఫీలింగ్ కానీ లేదు, ఇదే ఆర్టిఫిషియల్ అనే ఫీలింగ్ కానీ లేదు. యూ కెన్ సీ హియర్. వీటంతమంతా ఏంటంటే ఇదిగో ఈ పీస్ వర్క్లోనే ఉందన్నమాట. ఈ చిన్న చిన్నగా వచ్చేసి బ్లాక్, స్పెషల్గా ఏంటంటే యూజువల్గా మనం అన్కట్స్లో అలా సీజర్స్లో చూస్తూ ఉంటాం కదా, కానీ బ్లాక్ విత్ బ్లాక్ అనేది రియలీ సూపర్. యూ కెన్ సీ హియర్. హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. సూపర్గా ఉంది మాల. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కంప్లీట్గా బీడ్స్ వచ్చేస్తాయి బ్యాక్ అంతా కూడా. అండ్ ద నెక్స్ట్ ఈజ్ వావ్, దిస్ ఈజ్ రియల్ బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా
మీకు చూస్తేనే ఫినిషింగ్ అర్థమైపోతుంది. నేను ప్రత్యేకించి ఇవి రియల్ బీడ్స్ అని చెప్పక్కర్లేదు. యూ కెన్ సీ ద టెక్స్చర్ అండ్ ద స్మూత్నెస్, ఫినిషింగ్ అండ్ ద జెంటిల్నెస్. సెల్ఫ్గా కట్టింగ్ వచ్చేసింది అనమాట. వీటి మీద ఈవెన్గా ఉంటాయి అన్నీ కూడా, అన్ని కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి అన్నమాట. జస్ట్ లైక్ యూ కెన్ సే నవరత్న బీడ్స్. మంచి ఓవల్ షేప్లో వచ్చేస్తాయి, కట్టింగ్స్తో వచ్చేస్తాయి. అన్ని బీడ్స్ కూడా ఈక్వల్ లెంత్లో వచ్చేస్తాయి, నీట్గా ఉంటాయి. మనం అంటే ఇవి టచ్ చేస్తున్న కొద్దీ ఇంకా టచ్ చేయాలి అనిపిస్తుంది, అంత స్మూత్గా అంత నీట్గా ఉంటుందన్నమాట బీడ్ అనేది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇలా మల్టీ కలర్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా కలర్స్ మీదకి ఇది సెట్ అవుతుంది. యూ క్యాన్ వేర్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ సారీస్ అనమాట. ఐదర్ యూ గో విత్ ఎ గ్రీన్, లెమన్ ఎల్లో, డార్క్ ఎల్లో, డార్క్ బ్లూ, ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ, ఆరెంజ్, బేబీ పింక్. పింక్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ యూ కెన్ సీ. ఇక్కడ పింక్లో నేను ఎన్ని వేరియేషన్స్ పెట్టాను, పింక్లోనే చూడండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మెరూన్ వచ్చేసింది, లైట్ బేబీ పింక్ వచ్చేసింది, డార్క్ రూబీ వచ్చేసింది, మెజెంటా వచ్చేసింది. అంటే యూ కెన్ జస్ట్ సీ ద మోర్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అనమాట. పర్టికులర్గా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ అనేవి రెగ్యులర్గా మనం చూసే రూబీ గ్రీన్ అవి యూజ్ చేస్తాం కదా, అవి కాకుండా పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. మీరు కలంకారీ శారీస్కి వేస్తారా, లెనిన్ శారీస్కి వేస్తారా, కాటన్స్కి వేస్తారా, ఫాలింగ్స్కి వేస్తారా, ఖాదీ శారీస్కి వేస్తారా, దట్ ఈస్ యువర్ విష్. బట్ ఇట్ ఈస్ పర్టికులర్గా ఇవి ఏంటంటే అన్ని కైండ్ ఆఫ్ ఏం చెప్పాలి, పేస్టల్ కలర్స్లో జనరల్గా మ్యాచ్ అవ్వవు. మనం మల్టీలు తీసుకున్నా కూడా డార్క్ తీసేసుకుంటాం, డార్క్ రూబీ, డార్క్ గ్రీన్ అలా తీసేసుకుంటాం. ఇది అలా కాకుండా అన్ని పేస్టల్లో వచ్చేస్తాయి. యూ కెన్ సీ జస్ట్ స్లైట్ డిఫరెన్స్తో ఉన్నాయన్నమాట బీడ్స్ అన్నీ కూడా. అది దీని అందం అంతే అదనమాట. అంటే మెయిన్ ఏంటంటే మనకి చాలా శారీస్ మీదకి వస్తుంది అండ్ రఫ్గా లేవు, బీడ్స్ స్మూత్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఓకే, లెంత్ కూడా నేను కంప్లీట్గా ఇంతవరకు ఇచ్చేసాను అనమాట. యూ కెన్ సీ ఇలా వచ్చేస్తుంది, మ్యాక్సిమం బీడ్సే వచ్చేస్తాయి. మామూలుగా రఫ్గా వేసుకుంటేనైతే 20 ఇంచెస్ లెంత్లో ఉంది. ఇంకా చైన్ అది లెంత్ నేను యాడ్ చేయలేదు, ఓన్లీ బీడ్స్ లెంత్ చెప్తున్నాను నేను. ఇంకొంచెం చైన్ అది వేసేసుకుంటే కనుక 22 ఇంచెస్ వచ్చేస్తుంది. ఓవరాల్గానైతే క్వాలిటీ, ఫినిషింగ్, స్మూత్నెస్ చాలా చాలా బాగుంది. వెరీ నైస్. అండ్ వేయచ్చు మంచిగా అఫీషియల్గా వేసుకోవాలి అనుకుంటే వీటి కేటగిరీ కిందికి ఏది రాదు అనుకుంటాం బీడ్స్, కానీ బీడ్స్ అందం ఏది రాదు అసలు. ఓకేనా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2550. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే మరి వీటికి ఏం పెట్టుకోవాలి ఇయర్ రింగ్స్, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అన్నమాట. అసలు ఏం పెట్టాలి, ఇందులో ఏ కలర్ బీడ్స్ సెట్ చేయాలి, ఏ వేయాలి కదా. కరెక్టే, మీది లాజికల్లీ యు ఆర్ రైట్. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా మల్టీ కలర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్ నవరత్న పెట్టినా కూడా మీకు సెట్ అవ్వదు. జస్ట్ సింపుల్గా ఏవైనా డైమండ్స్లో స్టడ్స్ కానీ, సీజెడ్లో స్టడ్స్ కానీ, అన్కట్లో స్టడ్స్ కానీ అలా బిగ్ సైజ్ ఆఫ్ స్టడ్స్ పెట్టండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నిటికీ కలిపి ఒకటే కాంట్రాస్ట్ ఉంది, అదేంటి వైట్. సెల్ఫ్గా ఏది తీసుకున్నా అఫ్కోర్స్ యూ కెన్ మ్యాచ్ విత్ ద రూబీ గ్రీన్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, అలా కూడా పెట్టేసుకోవచ్చు. బట్ అమాంగ్ ద రూబీ గ్రీన్ అవన్నీ కలర్స్తో పోలిస్తే కనుక మీరే చూడండి ఎంత బాగుంది. దీని పక్కన వైట్ పెడితే ట్రై చేయండి ఒక్కసారి అలాగా. మీ దగ్గర రూబీలో స్టడ్స్ ఉంటే రూబీలో పెట్టండి, గ్రీన్లో బిగ్ సైజ్ ఆఫ్ స్టడ్స్ ఉంటే అలా పెట్టండి. లేదు అంటే బ్లైండ్లీ గో విత్ వైట్ ఆర్ అన్కట్ ఆర్ డైమండ్, ఎనీథింగ్. ఇది వచ్చేసి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే బగట్స్ అనమాట, ఇలా వచ్చేస్తాయి బగట్ స్టోన్స్. ఎగ్జాక్ట్గా గోల్డ్ డైమండ్ రెప్లికా లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 690 అలా ఉంటుంది సుమారుగా. మీరు ఏమైనా కావాలంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. దీని మీదకని కాకుండా ఇండివిజువల్గా మీరు దేని మీదకి పెట్టినా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా. ఓన్లీ ఇయర్ రింగ్స్ అంటే కనుక సుమారుగా ఉంటుంది 690 అలాగా. సో ఎవరికైనా ఆర్డర్ కావాలంటే కనుక ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మాల. మంచి డార్క్ బ్లూ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలాగా, వావ్. బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్స్ పెండెంట్ విత్ పీకాక్. అండ్ కిందికి అన్నీ కూడా ఇలా బుట్టాస్ వచ్చేసాయి.
ఆల్మోస్ట్ 18 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ సుమారుగా ఆ రేంజ్లో ఉంటుంది డిస్టెన్స్ అనేది, లెంత్ అనేది. అండ్ ఇది ఆ లెంత్లో వేస్తేనే అఫీషియల్గా బాగుంటుంది. అండ్ బాల్స్ అన్నీ కూడా మీనాకారి వర్క్లో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా యూ కెన్ సీ హియర్. చాలా రాయల్గా ఉంటుంది వేస్తే. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ కానీ, ఎల్లో కానీ, గోల్డ్ కలర్లో ఉన్నవి కానీ అలా వెయిట్కైనా మ్యాచప్ చేయండి. అంటే పర్టికులర్గా బ్లూ ఉంటే బ్లూకే వెయ్యాలని ఏం లేదు. యూ కెన్ పేర్ అప్ టు ఎనీ అదర్ థింగ్స్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ 3 లేయర్డ్ మాల. మొనాలిసా వచ్చేస్తుంది, పంకిన్ వచ్చేస్తుంది, అండ్ మధ్య మధ్యలో ఏంటంటే పర్ల్స్తో టచ్అప్తో వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. రైస్ పర్ల్స్తో టచ్అప్ అవుతూ అల్లుతూ చేసిన మాల. 3 లేయర్డ్గా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. గ్రీన్ కోరల్ అండ్ గ్రీన్ అండ్ కోరల్ మధ్యలో పర్ల్స్తో టచ్అప్ అవుతుంది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేసి వెనకాలంతా కూడా థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 20 ఇంచెస్ అలా ఉంటుంది లెంత్ అనేది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి రూబీ ఏంటంటే రియల్ రూబీ యూజ్ చేస్తాను. రియల్ సీజెడ్ బీడ్స్ ఉంటాయి కదా రూబీలో, అవి యూజ్ చేస్తాం. దానికి అన్ని అన్కట్ స్టోన్స్ అండ్ గోల్డ్ పీస్ వర్క్ అనమాట. ఇదంతా కూడా చిన్న చిన్న బీడ్స్ వేసారు చూసుకోండి ఇక్కడ. దాని మీద మళ్ళీ సెల్ఫ్గా వర్క్ వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 17.5 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. 17 to 18 ఇంచెస్ మధ్యలో. 18 ఇంచెస్ ఉంటుంది, 17 కూడా కాదు, 18 ఇంచెస్ ఉంటుంది. బాగుంటుంది మాల అంతా కూడా. సింగిల్ లైను డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి అలా చాలా చక్కగా ఉంటుంది. ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విక్టోరియన్ మాల. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఎంత రెగ్యులర్గా మొనాలిసా బీడ్స్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో దిస్ ఈజ్ బ్లాక్ విత్ రూబీ బీడ్స్ అండ్ మల్టీ కలర్ అనమాట. బ్లాక్ రూబీ గ్రీన్ బీడ్స్తో విత్ బ్యూటిఫుల్ పెండెంట్ ఇచ్చేసాను ఇక్కడ. ఇలాగా విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 3+3 లైన్స్ పేరప్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్ ఆఫ్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్. పెండెంట్ కూడా మీకు విక్టోరియన్ పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ ఉంటుందన్నమాట, కవర్ అయిపోయింది. ఇట్స్ రియల్ అంటే న్యాచురల్గా బ్లాక్లో కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే సూపర్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ కాంబినేషన్స్ వాడలేదన్నమాట. అంటే రూబీ
రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ కాకుండా రూబీ విత్ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్స్ది విక్టోరియన్ వేసేసరికి ఏంటంటే లుక్ వైజ్గా చాలా డీసెంట్గా వచ్చేసింది అండ్ రాయల్గా కూడా ఉందన్నమాట. వేసుకుంటే కూడా రెగ్యులర్ ఐటమ్స్ కంటే కూడా యూనిక్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. Superb set. And the price for this is 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is, this is a beautiful pearl mala with a kundan pendant. ఇవన్నీ కుందన్ పీసెస్ వచ్చేసాయి ఇలాగా రూబీ గ్రీన్ విత్ లోటస్ పెండెంట్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1500. ఓకే, ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రూబీ మాల. కిందికి అన్నీ కూడా ఇలా రూబీ బీడ్స్ అనేవి లైన్స్గా లేయర్స్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఒక 8-9 అలా ఉంటాయి. సైడ్కి అంతా కూడా మీకు ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది, ఫ్లవర్ వర్క్ విత్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ కలెక్షన్స్ కంటే కూడా డిఫరెంట్గా నీట్గా ఉంటుంది. సైడ్కి అంతా కూడా పర్ల్ గ్రీన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలాగ పర్ల్ మొనాలిసా బీట్ అండ్ స్టోన్ బాల్ గ్రీన్ పర్ల్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ టు 20 ఇంచెస్ ఉంటుంది. ఈజీగా 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో టు ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. We'll see who is that lucky guy to grab the beautiful collections. Anusri, always superb collections with reasonable prices. In this episode, I want to order 4 items. Thank you so much for your valuable feedback. This is a beautiful giveaway gift for you. Okay, we'll meet again in the next video for the wonderful collections. Thank you so much.